వెల్కమ్ టు సిటీవీ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు కొనుగోలు చేసి పసుపుకు 25,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి ఈనాం పద్ధతిని రద్దు చేయాలి. రైతు సంఘాల నాయకుల డిమాండ్. తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం, ఏఐకేఎంఎస్ నాయకుల ప్రతినిధి బృందం వరంగల్ గ్రెయిన్ మార్కెట్ ను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత 2 రోజులుగా మార్కెట్లోని పసుపు యార్డులో తమ ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని రైతు సంఘాల నాయకులతో రైతులు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడారు. వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాచర్ల బాలరాజు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య మరియు మోగిడే పేరయ్య, బొల్లు ఎల్లయ్య, బరపటి రవీందర్, చంద్రమౌళి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సందర్శించడం అనేది జరిగింది. ఎందుకనంటే ఇవాళ పశువు అనేది రైతుకు ప్రధానమైనది. ఆ పశువు ధర పూర్తిగా రోజు రోజుకు పడిపోతున్న తప్పితే పెరగడం అనేది లేదు. మరి ఈ రకంగా పడిపోతున్న క్రమంలో అధికారులు, ప్రభుత్వ అధికారులు అనుకోండి, ప్రభుత్వం అనుకోండి, ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతు సరుకును మార్కెట్కు తీసుకొచ్చిన సమయంలో రేట్లు పడిపోతున్నాయి. మరి రైతు సరుకు మార్కెట్కు లేని సమయంలో, రాలేని సమయంలో ఇలా 16,500 రూపాయల దాకా ఈ సంవత్సరం కింటాకు రైతు సరుకు అమ్ముడుపోయింది పశువు. మరి ఇప్పుడు 6,000 రూపాయలు, 7,000 రూపాయలు మాత్రమే పశువు ధర పడుతున్నది. మరి ఇది రైతు పంట చేతికి వచ్చిన టైంలో రేటు డౌన్ కావడం ఏంటిది? రైతు చేతిలో పంట లేని టైంలో రైతు రేటు పెరగడం ఏంటి? అంటే ఇది ఒక జిమ్ముగా ఏర్పడుతున్నది. మీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేము ఒకటి కోరుతున్నాం. పశువు రైతుల తరఫున మద్దతు ధర అనేది 25,000 రూపాయలు కింటాకు ప్రకటించి తక్షణమే రైతు సరుకును కాక కొనుగోలు చేయకపోతే పెట్టుబడి రాలేని పరిస్థితికి రైతు వెళ్ళిపోతున్నాడు. పత్తి రైతు ఆత్మహత్యలు ఏ రకంగా వచ్చినాయో పశువు రైతు ఆత్మహత్యలు కూడా అదే రకంగా రాబోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఇవాళ పెట్టుబడి పెరిగింది కానీ రైతు సరుకు ధర చూస్తే మాత్రం, పంట ధర చూస్తే రోజు రోజుకు కిందికే వెళ్తున్నది. మరి ఈ పరిస్థితిలో తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా పశువు మీద ఒక ధర ప్రకటించి 25,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి తక్షణమే కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిన్నటి నుంచి ఇక్కడ నామ్స్ అనే పేరు మీద నామ్స్ ప్రకటించి నామ్స్ వేసినాం, ఆ రేటు ప్రకారంగా మీరు అమ్ముకుంటే అమ్ముకోవాలి, లేకుంటే లేదు అంటే మళ్ళీ మరుసటి రోజే అమ్మి కొంటుంది తప్పితే ఇదే రోజు కొనడం లేదనే విధంగా ఇక్కడ వ్యాపారస్తులు అంటున్నారు. మరి నామ్స్ అనే పేరు మీద ఈ రకంగా వేయడం వల్ల రైతు కూడా అయోమయంలో ఉన్నాడు. ఇలా నామ్స్ ఏ రేట్ వస్తుందో తెలియదు. అది 11-12 గంటల దాకా కూడా రైతుకు తెలుస్తలేదు. నా సరుకుకి ఈ రేటు పడ్డది, నేను ఇంకో వాళ్ళకి అప్పచెప్పుకుంటా అనే పరిస్థితి లేకుంటుంటున్నది. నామ్స్ అనే పేరు మీద చేయడం వల్ల ఒకటే వ్యాపారస్తుడు ఆ లాట్ని వేయడం వల్ల మళ్ళీ వ్యాపారస్తుడు అక్కడికి వచ్చి కొనలేని పరిస్థితి ఏర్పడుతున్నది. మేము బేసెత్తుగా రైతు సంఘంగా రైతుల పక్షాన మేము కోరుతున్నాం, నామ్స్ అనేది ఎత్తివేయండి. తక్షణం పాఠాలు పాత పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ యొక్క కుప్పకాడికి వచ్చి పాటలు పాడండి. ఆ రైతుకు అర్థమవుతుంది పలానా రైతుది ఇంత పడ్డది సరుకు, నాది ఇంత పడుతున్నదంటే ఎంబటే వ్యాపారస్తుని అడుగుతాడు రైతు. ఆ సరుకుకి ఈ సరుకుకు తేడే ఉన్నది. మరి 1,000 రూపాయలు, 2,000 రూపాయలు తక్కువ ఎందుకు పెడతాలనే విధంగా రైతు అడిగే విధంగా ఉంటుంది. అంటే నామ్స్ వేసి సపరేట్గా వ్యాపారస్తులు పోవడం వల్ల ఎవరిని అడగాలో రైతు అయోమయంలో పడే పరిస్థితుల వాళ్ళు ఏర్పడి ఉన్నది. దీన్ని తక్షణం పశువు రైతులను ప్రభుత్వమే తక్షణం ఆదుకోవాలి. 25,000 చొప్పున మద్దతు ధర ప్రకటించి రైతుల దగ్గర నుంచి తక్షణం కొనుగోలు చేసి దీన్ని పరిష్కరించాలి. లేని పక్షాన రైతులను కూడగడుతూ రైతు సంఘ పరంగా కార్యక్రమాలు దీని మీద చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిన్నటి నుంచి వరంగల్ ఏనుమాములో మార్కెట్లో రైతులు నా నామ్స్ అని అనడం వల్ల వాళ్ళకి గిట్టకపోతే ఇవ్వకపోతే ఇవాళ కూడా చేసింది, మళ్ళీ ఇవాళ కూడా చేయడం లేదు. దాని మీద నిన్న ఏదైతే క్యాన్సలేషన్ అయిందో మళ్ళీ క్యాన్సలేషన్ అయింది. మరి ఇవాళ కూడా మళ్ళీ నామ్స్ చేయడం లేదు. అంటే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం దాకా రైతు ఇక్కడ మార్కెట్లోనే ఉండాలా? అంటే 4 నుంచి 5 రోజులు మార్కెట్లో ఉంటే తప్పితే సరుకు అమ్ముడుపోలేని పరిస్థితి రైతుకి ఏర్పడుతున్నది. మరి మనం రైతే రాజు మేము రైతులను రాజులను చేస్తాం, బ్రహ్మాండంగా మేము రైతులను ఆదుకుంటామని ఓదికో ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి మార్కెట్కి వస్తేనో రైతుల పరిస్థితి ఇది. దీని తక్షణమే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపెట్టి ఈ రకంగా మద్దతు ధర ప్రకటించి రైతును ఆదుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సోము శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా కార్యదర్శి.